సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ దైవజనుడు మొదలుకొని విశ్వాసుల వరకు, పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ మందిరపు పరిచర్యలో పాలి భాగస్తులు కావాలి. మరి ప్రత్యేకంగా ఈ దినాల్లో మరెక్కువ పాలి భాగస్తులు కావాలి. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యానికి విరోధంగా, దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా రాజులు లేస్తున్నారు, రాజ్యాలు లేస్తున్నాయి, అధిపతులు లేస్తున్నారు. ఇలాంటి దినాలలో నిమ్మకు నీరెత్తినట్లుగా నేను, నా కుటుంబం, నా బ్రతుకు గిరిగీసుకొని దేవుని పిల్లలు ఎవరూ బ్రతకూడదు. దేవుడు సంఘాన్ని పోలుస్తూ ఇలా అంటాడు, క్రీస్తు శరీరం అనేది సంఘము అంటాడు. అనండి ఒకసారి. నేనంట ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లుగా ఒకే సంఘంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. సంఘము అంటే ఓ పాస్టర్ ఒక్కటే కాదు, ఓ సేవకురాలు ఒక్కతే కాదు, ఎవరో ఒక దైవజనుడే కాదు, ఒక విశ్వాసే కాదు, అనేక మంది విశ్వాసుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. సంఘాన్ని గురించి ఎప్పుడు నేను ఈ నిర్వచనం ఇస్తాను. ఇది చెప్పటానికి నా హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. గుండెలో రాసుకోండి. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కదా. సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? సంఘం అంటే రాతి గోడలు కాదోయ్, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదోయ్, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు, సౌండ్ సిస్టమ్ కాదు, మైక్ కాదు, యాంప్లిఫైర్ కాదు, కంజర కాదు, డోలక్ కాదు. యేసు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. ఒకరు చెయ్యి అయితే మరొకరు కాలు, ఒకరు కన్ను అయితే ఇంకొకరు చెవి, ఒకరు చెవి అయితే ఇంకొకరు నాలుక. శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ప్రత్యేకమైన పని ఉంది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, శరీరపు అవయవాల్లో అసలు ఈ అవయవాలను ఏ ఉపయోగం లేదండి అని చెప్పుకునే అవయవం ఏదైనా ఉందా? ఉంటే మాకు ఇచ్చేయండి, మార్కెట్లో అమ్ముకుంటామండి. ఎవరి దగ్గరైనా అయ్యగారు ఈ కన్ను ఎందుకు వేస్తే అయ్యగారు, 2 ఉన్నాయి కదా, ఒకటి సరిపోదా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒకటి సరిపోదా? ఒకటి సరిపోతుంది అయ్యగారు, ఒక కన్ను ఇవ్వండి, ₹1,00,00,000 వస్తాయి తల్లే. 2 కిడ్నీలు ఎందుకు అయ్యగారు, ఒకటి సరిపోద్దులే అయ్యగారు అని అంటే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. శరీరపు అవయవాల్లో ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకమైన పని ఉంది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పని ఉన్నట్లుగానే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి సంఘములో ఏదో ఒక పని కలిగి బ్రతకాలి. ఆమెను చెప్తాం గట్టిగా. మిమ్మల్ని అడుగుతా, సంఘంలో మీ పని ఏంటి? అలా వచ్చి ఇలా వెళ్తున్నారా? ఆయారాం ఆయారాం గయారాం బ్యాచ్లో ఉన్నారా? కాదు కాదు, అది దైవికమైన క్రమం కాదు. సంఘానికి పరిచయస్తులు కాదు కావాల్సింది, పరిచారకులు కావాలి. అగైన్, సంఘానికి పరిచయస్తులు కాదు, పరిచయస్తులు ఏంటో తెలుసా? వచ్చేటప్పుడు హాయ్, వెళ్ళేటప్పుడు బాయ్, దట్స్ ఇట్. పరిచారకుడు అలా కాదు. పరిచారకుడు ఏం చేస్తాడో తెలుసా? అందరికంటే ముందు వస్తాడు, అందరికంటే చివరి వెళ్తాడు. కొంతమంది వస్తారు మందిరానికి, పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆమెననే లోపు చర్చిలో సగం మంది మాయమైపోతారు. నాకు డౌట్ వస్తుంది, ప్రభు రాకడ ఏమన్నా జరిగిందా యారా? సంఘం ఎత్తబడిందా ఏంటి? అయ్యో మేము విడవబడ్డావా ఏంటి? మా మీద మాకు డౌట్ వస్తుంది. ఆమెననే లోపు మరి తెచ్చుకున్న గోంగూర మాంసం ఏమైపోద్ది అనుకుంటారో, వండుకున్న చేపల కూర ఏమైపోద్ది అనుకుంటారో, మనం మార్కెట్కి లేటుకి వెళ్తే చికెన్ అయిపోద్ది అనుకుంటారేమో. ఏమైపోద్ది నాయన, మీ పిల్లలు వెళ్ళినా ఇంకా ఏం టెన్షన్ ఏం లేదు కదా. సంఘానికి వచ్చే నీకు సంఘంలో ఏదైనా పని ఉందా? పాటలు పాడే గుంపులో ఉన్నావా?
వాలంటీర్స్ గుంపులో ఉన్నావా? బాత్రూమ్స్ కడిగే గుంపులో ఉన్నావా? దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించే గుంపులో ఉన్నావా? మందిరానికి వస్తూ పోతూ ఉండే వ్యక్తిగా నువ్వు మిగిలిపోతున్నావు. యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇస్తే ఇంకోసారి చెప్పాలి. గిన్నెడు కూల్ డ్రింక్ కాదు, గిన్నెడు థమ్సప్ కాదు, గిన్నెడు పెప్సీ కాదు, గిన్నెడు పాలు కాదు, జస్ట్ గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనట ఈ మనసున్న మహా గొప్ప దేవుడు దాన్ని మనసులో ఉంచుకొని నా దైవజనుడు వీళ్ళ ఇంటికి వస్తే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చింది తల్లి. దైవజనుడు సేవ చేస్తూ ఉంటే ఈ తల్లి నా కొరకు ఇది చేసిందని గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చింది కూడా దేవుడు మనసులో పెట్టుకొని దానికి ప్రతిఫలం ఇస్తాడట. నేను మీతో ఒక మాట అంట, అయ్యలారా అమలారా, మందిరానికి వచ్చే మీరు గిన్నెడు మంచినీళ్ళు మాత్రమే ఇచ్చినోళ్ళు కాదు, మీరు రక్షించబడిన నాటి నుండి మీ రాబడిలో ప్రతి నెల దేవునికి దశంభాగం ఇస్తున్నారే. నేనంట గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోను దేవుడు, నీ పేద స్థితిలో కూడా దేవుడు దేవుని పరిచర్యని ప్రతి నెల దేవునికి దశంభాగం ఇస్తున్నావే, నిన్నెట్లా దేవుడు మర్చిపోతాడయ్యా? నిన్నెట్లా దేవుడు మర్చిపోతాడు? ఇంట్లో తినటానికి తిండి లేకపోయినా ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ఒట్టి చేతులతో ఎట్లా వెళ్తా? అక్కడ 5 పైసలు ఇక్కడ 10 పైసలు ఏరుకొని ఓ 10 రూపాయలు దేవుని మందిరంలో కానుక, నీ పేద స్థితిలో దేవునికి 10 రూపాయలు కానుకేసావే, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోను దేవుడు, నీ పేద స్థితిలో నీ కష్ట స్థితిలో
నీ దేవునికి నువ్వు ఇంత చేసావే, నిన్నెలా దేవుడు మర్చిపోతాడు? ఒకరోజు వస్తుంది, తగిన కాలమందు దేవుడు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఈ దేవుడు ఎవ్వరి రుణాన్ని ఉంచుకోడు అనండి పెద్దగా. కొంచెం ఓపిక తెచ్చుకొని చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ రా తల్లి. ఒకసారి పెద్దగా రా తల్లి. నీ దేవుడు ఎవ్వరి రుణాన్ని ఉంచుకోడు. వాని పనికి తగిన జీతం దేవుడు అనుగ్రహిస్తాడు. 25 సంవత్సరాలు నువ్వు కష్టపడి పెంచుతావే పిల్లల్ని, వాడికి ఎప్పుడైనా పురుగు తిరిగితే ఏమంటాడు తెలుసా? ఏం చేసావు మమ్మీ? నాకు ఏం చేసావు? ఏంటి చదివిచ్చావా? కన్నందుకు చదివించకపోతే ఏం చేస్తావు? సంతలో అమ్ముతావేంటి? ఏం చేసావు మమ్మీ? 25 సంవత్సరాల నీ కష్టాన్ని కడుపున పుట్టిన బిడ్డలు ఒక్క మాటతో కొట్టేస్తాడు. నా దేవుడు నీ కొడుకు లాంటోడు కాదు, నీ కూతురు లాంటోడు కాదు. నా భర్త ఏదో చేసి పెట్టాలి అని చెప్పి రకరకాల రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది అక్క. ఆయనకి బిర్యానీ ఇష్టం అని చెప్పి ఈ బిర్యానీ ఏంటది, అదే స్పైసీగా వండాలని చెప్పి ఇంతకు మునుపు ఏదైనా వంటకం చేయాల్సి వస్తే పెద్దోళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, అమ్మకి ఫోన్ చేసేవాళ్ళు, లేకపోతే అమ్మమ్మకి నాయనమ్మకి ఫోన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మకి నాయనమ్మకి లేదు, డైరెక్ట్గా గూగుల్ తల్లి కూతురు ఉంది, యూట్యూబ్లో కొట్టి హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా చేయాలి, ఆంధ్ర పలావ్ ఎలా చేయాలి, మొత్తానికి గూగుల్ తల్లిని అడిగితే ఆ యూట్యూబ్ ఒక బిర్యానీ చెప్పిందా? నీకు ఆంధ్ర బిర్యానీ కావాలా, ఆంధ్ర పలావ్ కావాలా, హైదరాబాదీ దమ్ బిర్యానీ కావాలా, గమ్ బిర్యానీ కావాలా? మొత్తానికి 2 సెలెక్ట్ చేసి మా సార్ వచ్చేలోపు ముక్క నోట్లో పెట్టుకోవటం ఆలస్యం, అదిరిపోయింది అనాలని చెప్పి ఆ ఆడబిడ్డ 5 గంటలు కష్టపడి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ చేసి అద్భుతమైన చికెన్ బిర్యానీ చేసింది. కాకపోతే చిన్న పొరపాటు ఏంటంటే ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసింది, అంతే. ఏమంత పెద్ద ఎక్కువ పొరపాటు ఏంటంటే ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసింది. ఉప్పు పోసిన సంగతి పాపం బిడ్డకు తెలియలా. మా ఊడు ఆవురు మంట వచ్చాడు, మంచి ఆకలితో ఉన్నాడు. మామూలు సమయంలోనైతే ఇంత ముద్ద పెట్టుకునేవాడు, ఈసారి అయితే లడ్డు ఈ సైజు మొత్తం మొలదిప్పి ఒక్కసారి నోట్లో పెట్టుకున్నాడు, సిరిసేదు. ఉప్పు కసిమైన తర్వాత అప్పుడు చూస్తాడు సార్ భార్య వైపు, అది సూపులతో చంపుతారంటారు చూసారా? చూసి ఏమంటాడు తెలుసా? అసలు నిన్ననేవి సుఖమే, అన్నావా తమ్ముడు? పొరపాటు. వాళ్ళ అమ్మను కదిలిచ్చావంటే నీ కాందాన కదిలిస్తుంది, జాగ్రత్త. కొంచెం తెలివి ఉండాలా. అయినా వంట చేసింది ఈవిడైతే వాళ్ళ అమ్మని అంటాం ఎందుకు? ఏమంటాడో తెలుసా? నిన్ననేవి సుఖమే మీ అమ్మ నానాలా అని ముగింపులో ఒక భారీ డైలాగ్ వాడతాడు. ఏమంటాడో తెలుసా? మహాతల్లి ఏమంటా నా బతుకులో అడుగు పెట్టావు, ఆరిపోయింది దీపం. అంతకు మునిపేదో ఎలిగినట్టు ఎలిగింది లేదు. చూసారా? భార్య 5 గంటల కష్టం ఒక్క మాటతో భర్త కొట్టేస్తాడు. నేను నమ్మిన నా దేవుడు ఎవరో తెలుసా? నువ్వు రక్షించబడిన నాట నుండి ఎన్నిసార్లు మందిరంలో చీపిరి కట్ట పట్టుకున్నావో ఆ లెక్క దేవుని దగ్గర ఉంది. నీ వేసిన చిల్లర పైసలు మొదలుకొని ₹1,00,000 కానుక వరకు రక్షించబడిన నాట నుండి ఎంత ఇచ్చావో, ఎప్పుడు ఇచ్చావో, ఏ సందర్భాల్లో ఇచ్చావో ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క ఉంది. ఉపవాస ప్రార్థనకు వచ్చి కన్నీరు గార్చేవే, ఏడ్చేవే, అమ్మా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావురా రక్షించబడిన తర్వాత? నిన్ను అడిగితే ఉపవాసం అయితే ఉన్నాను కానీ లెక్క నాకు తెలియదయ్యా అంటారు. వాటి లెక్క కూడా నీ దేవుని దగ్గర ఉంది. అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేసే వరం ఉంది కదా నీకు, ఎన్ని కన్నీటి చుక్కలు దేవుని సన్నిధిలో కార్చేవమ్మా అని ఒకవేళ నిన్ను అడిగితే ఏడ్చింది గుర్తుగానయ్యా, కన్నీటి చుక్కలు లెక్క ఉండదు కదయ్యా. నీ దేవుని దగ్గరికి వెళ్తే నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క లెక్క దేవుని దగ్గర. కలవరపడకండి, దిగులు పడకండి. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా దేవుడు నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు,
నా దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు, నా దేవునికి నా మీద ప్రేమ లేదు, నా భక్తి అంతా ఏమైపోయిందో కృంగిన హృదయంతో ఉండకండి. ఒక రోజు వస్తుంది, పంట కోసే దినాలు దేవుడు నిశ్చయంగా నీ బ్రతుకులు అనుగ్రహించునుగాక. భక్తుడు అంటాడు, అందరూ చూడండి, అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది అంటాడు. అనండి ఆ మాట. నీ పిల్లల జీవితం కుదురుబాటు అయ్యే ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. నీ బిడ్డల వివాహం కుదురుబాటు కాలం అయ్యే ఒక దినం దేవుడు నిర్ణయించాడు. ఉద్యోగం ఒక సమస్యగా అయిపోయిందా? కుటుంబ పోషణ ఒక సమస్యగా అయిపోయిందా? పిల్లల పెంపకం ఒక సమస్యగా అయిపోయిందా? ఆర్థిక విషయాలు ఒక సమస్యగా అయిపోయాయా? భార్యాభర్తల మధ్యలో సంబంధాలు సమస్యగా అయిపోయాయా? ఒక్క మాట, కొంచెం కాలం ఓపిక పట్టు, అన్నిటినీ నీ దేవుడు చక్కదిద్దునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. అయితే ఇన్ని కార్యాలు దేవుడు చేయాలంటే చర్చికి వచ్చే ఏ వ్యక్తి కూడా పరిచయస్తుడుగా ఉండొద్దు అనండి. మరి ఎలా ఉండాలి? ఏదో ఒక పనిలో, ఎడిటింగ్ పనిలోనా, టెలిఫోన్స్ చేసే పనిలోనా, ఊడ్చే పనిలోనా పని కలిగి ఉండు. నువ్వు చేసిన ప్రతి దానికి నా దేవుడు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఫిలిప్పీ సంఘంలో 5 రకాల వ్యక్తులు ఉన్నారు. నంబర్ 1 ఒక్కరు, నంబర్ 2 ఇద్దరు, నంబర్ 3 కొందరు, నంబర్ 4 అనేకులు, నంబర్ 5 అందరూ. అనండి ఒకసారి. చివరికి వచ్చేసారు. మొదటి 4 ఏం చేస్తారు? మొదటిది ఒక్కరు, రెండవది, మూడవది, ముగ్గురు అనేరు కాక కొందరు, నాలుగవది అనేకులు, ఐదవది అందరూ. ఈ 5 కేటల వ్యక్తులు ఉన్నారు. వాక్యం బోధించే నేను, వాక్యం వింటున్న మీరు, మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచించుదాం. ఒక్కరు అపోస్తులైన పౌలు వారు, ఆ ఒక్కరు తిమోతి, ఆ ఒక్కరు ఎపఫ్రోదితు. వాళ్ళను గూర్చి గత వారం చెప్పాను, ఇక వాళ్ళ గురించి నేను చెప్పలేను, సమయం అయిపోయింది కనుక. ఈరోజు సెకండ్ సెషన్లో ఇద్దరి గూర్చి చెప్పాను. వాళ్ళిద్దరు ఎవరయ్యంటే యువోదియా, సుంటుకే. యువోదియా, సుంటుకే ఎవరయ్యంటే ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం స్థాపించబడినప్పుడు పౌలుతో కలిసి సహపరిచారకులుగా పరిచర్యలో సహకరించిన వాళ్ళు. అంత గొప్పగా సహకరించిన ఈ కుటుంబం ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? యునికే సుంటికే మధ్య నువ్వు గొప్ప, నేను గొప్ప వివాదం వచ్చేసి ఏ సంఘాన్ని వాళ్ళ చేతులతో కట్టారో ఆ సంఘానికి వాళ్ళు సమస్యగా మారిపోయారు. వీళ్ళ ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగాల. సెకండ్ సెషన్లో అద్భుతమైన వర్తమానం. అమ్మా, బైబిల్ చరిత్రలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక 100 క్యారెక్టర్స్ మనం తీస్తే ఈ 100 క్యారెక్టర్స్లో వాళ్ళ ప్రారంభం చాలా ఘనంగా ఉంది. 100 మందిది. బాధాకరం ఏంటో తెలుసా? ఆ 100 మందిలో 73% ప్రజల ముగింపు ఘోరంగా ఉంది. జస్ట్ 27% ప్రజల ముగింపే ఘనంగా ఉంది. మీ అందరితో చెప్తున్నా, మీ ఆత్మీయ జీవితం ప్రారంభించేటప్పుడు ఎంత ఘనంగా ప్రారంభించారో మీ ముగింపు అంతకంటే ఘనంగా ఉండునుగాక. ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, కార్యారంభము కంటే సొలొమోను కార్యారంభం అద్భుతం. దావీదు కూడా అంత భాగ్యం దొరకలా. సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై, నా కుమారుడా సొలొమోనా, నీకేం కావాలో కోరుకొని దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దావీదుకు దొరకని భాగ్యం, మందిరం కట్టాలనుకున్నాడు. సొలొమోను తన స్వహస్తాలతో మందిరాన్ని కట్టాడు. అంతటి జ్ఞాని, అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజులోనే అంత గొప్ప కృప పొందినవాడు. కానీ ముగింపుకు వచ్చేసరికి ఎంత ఘోరమో తెలుసా? ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో నిర్దేవులను ఆరాధించే దయ్యపు ఆలయాలు కట్టించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నా. భ్రష్టుడైపోయాడు. కార్య ఆరంభం గొప్పగానే ఉంది, ముగింపుకు వచ్చేసరికి ఘోరంగా ఉంది. అపోస్తులైన పౌలు వారు ఉన్నాడు. ఆయన ఆరంభం గొప్పగా ఉంది, ముగింపు
అంతకంటే గొప్పగా ఉంది. ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాను. చెల్లి నా వైపు చూడు, తమ్ముడు, అయ్యా, అమ్మ, నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీకేసయ్య అంటే బాగా పిచ్చి కదా, మందిరం అంటే పరిగెత్తేదానివి కదా, ప్రార్థన చేయటం అంటే నీకు బాగా ఇష్టం కదా, రోజుకొచ్చి గంట 2 గంటలు 3 గంటలు మోకరించిన స్థలంలో నుంచి నువ్వు లేచేదానివి కాదు కదా, బైబిల్ చదవటం ప్రారంభిస్తే 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు అన్నం మర్చిపోయి ఆకలి మర్చిపోయి వాక్యం చదివేదానివి, ప్రార్థన చేసేదానివి కదా. ఓ చిన్న ప్రశ్న అడుగుతా, ఆనాటి భక్తి ఈనాడు నీకుందా? ఆనాటి దైవాసక్తి ఈనాడు నీకుందా? ఆనాడు దేవుని నువ్వు ప్రేమించిన విధానం ఈనాడు ఆ రీతిగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? భక్తి సన్నగిలిపోయిందా? ఆసక్తి సన్నగిలిపోయిందా? ఈరోజు ఒక మాట అడుగు, దేవా, నేను నానాటికి బలాభివృద్ధి పొందే కృప నాకు దయచేయి నాయన. నా బలం రోజు రోజుకు అధికం కావాలి. నిన్నటి బలం కంటే ఈనాటి బలం, ఈనాటి బలం కంటే రేపటి బలం అధికమయ్యే కృప దయచేయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ ఫిలిప్పీ సంఘంలో 3వది కొందరు ఎలా ఉన్నారో పౌలు గారు చెప్తాడు. చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను త్వరగా సాధ్యమైనంత వరకు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ నాతో కలిసి ఆ మాటలు తెరిచి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి, ఎవరు మౌనంగా ఉండక. 1వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి చెప్పండి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. నా వైపు చూడండి. కొందరు అనే మాట చదివాం కదా. ఆ కొందరులో 3 రకాలైన బుద్ధులు కలిగిన వాళ్ళు ఉన్నారట. ఒకళ్ళేమో అసూయ బుద్ధి కలిగిన వాళ్ళు, రెండవదేమో కలహ బుద్ధి కలిగిన వాళ్ళు, 3వ గుంపు ఉంది మంచి బుద్ధి కలిగిన వాళ్ళు. ఏ బుద్ధి? కొందరు అసూయ బుద్ధి ఉందట, కొందరికి కలహ బుద్ధి ఉందట, మరికొందరు మంచి బుద్ధితో ఉన్నారట. ప్రతి బిడ్డ, దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని దగ్గర బుద్ధిని సంపాదించుకోవాలి, మంచి బుద్ధిని సంపాదించుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక చోట ఏమని రాసిందంటే, నీ ఆస్తి అంతా ఇచ్చి జ్ఞానం. అక్క, నువ్వు కొత్త బైబిల్ రాయికక్క, జ్ఞానమే లేదు. నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అని రాసింది. ఏం సంపాదించుకోమని అంది రాసింది? నేను మిమ్మల్ని అడుగుతా, ధనం గొప్పదా, గుణం గొప్పదా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇంకోసారి పెద్దగా చెప్పండి. ధనం గొప్పదా, గుణం గొప్పదా? గుణం గొప్పదా అన్నారు కదా. మరి మీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ధనం కావాలని ప్రార్థన చేశారా? గుణం? అబద్ధం ఆడొద్దు, ఏనండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. డబ్బు కోసం మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం కావాలి, చదువుల్లో ఉన్నతంగా రాణించాలి అని ఎక్కువ ప్రార్థన చేశారా? బుద్ధి కొరకు ప్రార్థన చేశారా? అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఆడకుండా చెప్పండి. అమ్మ, రెండిట్లో ఎక్కువ శాతం దేని కొరకు ప్రార్థన చేశావు? ఎక్కడ దొరికిపోతారో ఎవరు చెప్పట్లా. తమ్ముడా, నువ్వు చెప్పు తమ్ముడా. డబ్బు కోసం ఎక్కువ, ధనం కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తావా, గుణం కొరకు ప్రార్థన చేస్తావా? యథార్థవంతుడు సుధాకరావు ఎక్కువ శాతం ధనం కోసం ప్రార్థన చేస్తారు. చెయ్యకూడదని కాదు బిడ్డలరా, గుణంకు సమమైనది ప్రపంచంలో ఏదీ లేదు. పిల్లలకు చిన్నతనం నుంచి వీడికి సుబుద్ధి దయచేయ్యా, మంచి బుద్ధి దయచేయ్యా, బుద్ధి కొరకు ప్రార్థించాలి. హోషేయ గ్రంథంలో రాసుంటుంది, బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు అనండి. ఇంకోసారి అనండి. బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాడు. మరి బుద్ధి కలిగినవాడు, బుద్ధి ఎవడిలో ఉంటుందో వాడు అంతకంతకు వృద్ధి పొందుతాడు. అరే, చెరపట్టబడిన బానిస పిల్లోడిగా వెళ్ళాడు,
దానియేలు బైబిల్ ఏమని రాసిందో తెలుసా? 127 సంవత్సరాలను ఏలే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఎందుకో చెప్పమంటారా? బైబిల్లో రాయబడిన ఓ చక్కటి మాట, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అని రాసింది. ఏమని రాసింది చెప్పండి? అతనిలో ఉన్న ఆ అతి శ్రేష్టమైన బుద్ధే చెరపట్టబడిన బానిస పిల్లోడిని, ఒక్క మాటలో చెప్పాలంటే నా వైపు చూడాలి, దాసుడు బానిస పిల్లోడు, బానిసగా అమ్మబడిన వాడు దేశానికి యజమానుడిగా మార్చబడ్డాడు. ఇక్కడే స్థలం పేరు లైవ్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పలేను. నేను ఒకసారి ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన అయిన తర్వాత, అయ్యా ఈ ప్రాంతంలో పెద్ద కట్టెల దుకాణం ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలో ఎక్కడెక్కడున్న టేకు అంతా తీసుకొచ్చి అమ్ముతాడు, ఒక్కగా నాకు కొడుకయ్యా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఎప్పుడైనా పాస్టర్ గారు వస్తే ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేయించమన్నాడు, వెళ్దామయ్యా అని అడిగారు. సరే వెళ్దామని చెప్పి నేను వెళ్ళే పరంపరలో ఈలోపు చెప్తున్నారు ఆ ఇంటోళ్ళు, పాపం మొన్న మధ్య పెళ్ళయిందయ్యా, భార్య నిండు గర్భవతి, ప్రసవం కాకమునిపై ఆయన క్యాన్సర్ వ్యాధి అది 4th స్టేజ్లో ఉందని తెలిసిపోయింది, కట్టుకున్న భార్య కన్న తండ్రి అల్లాడిపోతున్నారయ్యా అని చెప్పారు. నేను ఆ ఇంటికి వెళ్ళా. బహుశా 60-65 సంవత్సరాల వయసు ఉంటుందేమో, 60 సంవత్సరాల లోపు. ఆ పెద్ద ఆయన 300 కోట్ల రూపాయలకు ఆస్తిపరుడట. సర్వం కోల్పోయిన వాడిగా వెరిచూపులు చూస్తున్నాడు. అయ్యా ప్రార్థన చేస్తా బాబుకు అని అంటే కంటి నిండా నీళ్లు పెట్టుకొని తను ఒక మాట అన్నాడు, ఎప్పటికది నాకు గుర్తు. ఈ మాటని దరిదాపుగా 12 సంవత్సరాలు అవుతుందో. ఏమన్నాడు తెలుసా? నా కొడుకు కోసం ధనం సంపాదించి పెడుతున్నానని పొంగిపోయాను, కానీ వీడికి గుణం సంపాదించి పెట్టలేకపోయానయ్యా. సరి అయిన గుణమే నా బిడ్డకు నేను నేర్పగలిగితే ఈరోజు నాకు ఈ బాధ వచ్చేది కాదయ్యా. నేను అడక్కమునిపై చెప్తున్నాడు, 15వ సంవత్సరం నుండి వీడి గుటక అలవాటు అయిపోయింది, 17వ సంవత్సరం నుంచి స్మోకింగ్ అలవాటు అయిపోయింది, 20వ సంవత్సరానికి వచ్చేసరికి ఈ దురలవాటు ఉంది, ఈ దురలవాటు లేదు అనుకోవటానికి వీలు లేకుండా సకల విధాలైన దుర్గుణాలు వీళ్ళలోకి వచ్చాయ్యా. నేను అనుకున్నా లైఫ్ ఎంజాయ్ చేయని, వాడికి కావలసినంత డబ్బు ఉంది, వాడికి కావలసినంత ధనం ఉంది, లైఫ్ ఎంజాయ్ చేయని అని అనుకుంటూ వచ్చానయ్యా. ఎందుకు అనుకున్నాను తెలుసా? నా కొడుక్కి కావలసినంత ధనం సంపాదించి పెట్టా. ఇప్పుడు అర్థమైందయ్యా, గుణం ముందు ధనం ఎందుకు పనికిరాదని. వాడు తాగి క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చిందయ్యా. నేడో రేపో చనిపోబోతున్నాడు. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను, బసవతారక ఆ హాస్పిటల్కి వెళ్ళాను. అయ్యా కోట్ల రూపాయలు ఖర్చు పెడతా, ఒకవేళ ఇక్కడ కాకపోతే అమెరికా తీసుకెళ్తా, ఆస్ట్రేలియా తీసుకెళ్తా. డాక్టర్లు అన్నారు, అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్ళినా ఈ బిడ్డ బాగుపడ్డు, చెయ్యి దాటిపోయింది. రోజులు మనిషి ఏం తినాలనుకుంటాడు కడుపు నిండా పెట్టండి, ఏం తాగాలనుకుంటా ఇచ్చేయండి అని డాక్టర్లు చెప్తే ఈ మాటని సావు బ్రతుకుల మధ్యలో కూడా నాకు ముందు తీసుకురండి, నా గుట్కా తీసుకురండి, ఆ పరిస్థితిలో కూడా. అందుకని అమ్మా అయ్యా మీ అందరితో చెప్తున్నాను, పిల్లల్ని ప్రతి క్షణం గమనించండి. నేను చదివిస్తున్నాను, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాను, రేపు కార్పొరేట్ కాలేజీలో చదువుతాడు. ఈ ప్రవాహంలో కొట్టుకొని పోకండి. వాడి బుద్ధి ఎలా ఉంది, వాడి మనస్తత్వం ఎలా ఉంది, పెద్దలకు లోబడేటట్లుగా ఉందా, తల్లిదండ్రులను గౌరవించేటట్లుగా ఉందా, వాడు ఏమైనా అహంకారంతో ఉంటున్నాడా, తిరస్కారంగా మాట్లాడుతున్నాడా? చిన్నతనం నుంచి అది వాడిని గమనిస్తూ సుబుద్ధి మీరు నేర్పితే ఆ సుబుద్ధే తల్లిదండ్రులుగా నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలిగే కోట్ల రూపాయల ఆస్తి. పెద్దగా చెప్పండి. అదే నీ పిల్లలకు నీవు ఇవ్వగలిగే కోట్ల రూపాయల ఆస్తి. కొందరు అసూయ బుద్ధితో ఉన్నారట. మీకు తెలుసా? దేవుని అభిషేకం పొందిన ఒక ఆయనలోకి దయ్యం దిగి వచ్చింది. దేవుని అభిషేకం పొందిన ఒక ఆయనలో దయ్యం దిగి వచ్చింది. ఎవరైనా? పౌలు కాదు తల్లా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరు? ఎందుకు దయ్యం దిగి వచ్చింది?
మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, సౌలు మీదకి దయ్యం దిగి రావటానికి సౌలు ఏమైనా సినిమా హాల్కి వెళ్ళాడా? సౌలు ఏమన్నా బ్రాందీ షాప్కి వెళ్ళాడా? కోడి పందాలు ఆడాడా? చెప్పండి సార్. పేకాట ఏమన్నా ఆడాడా? బార్ షాప్కి ఏమైనా వెళ్ళాడా? బీర్ ఏమన్నా తాగాడా? ఎక్కడైనా ఏ స్త్రీతోనైనా అపవిత్రంగా ప్రవర్తించాడా? లేదే. మరి ఎందుకు దయ్యం దిగి వచ్చింది? అసూయ అనే ఒక చట్టబుద్ధి. అలా జయించి వెళ్తా ఉంటే దావీదు ప్రాణానికి తెగించి ఇశ్రాయేలుని గెలిపించాడు అన్న వార్త విని స్త్రీలు ఏమని పాట పాడారో తెలుసా? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది స్తుతులు అని పాట పాడారట. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, నిజంగా అక్కలు చాలా మంచోళ్ళమ్మా. సౌలు ఏమి చేయకపోయినా రాజు కాబట్టి కాస్తంత గౌరవంగా 1000 అన్నారు. ఆ పాటలు పాడే గుంపులో కనుక నేను కనుకుంటే, ఏం తమ్ముడు ఏం చేశాడని చెప్పాలి? 40 రోజులు ఆ గొలియాతుగాడు వచ్చి కనపడుతూ ఉంటే మా సౌలు సారు టెంట్లోనే ఉండి పిస్తా తిన్నాడు, బర్గర్లు తిన్నాడు, బాద్షా తిన్నాడు, బాదం పప్పు తిన్నాడు. అదేమంటే యుద్ధం చేయాలన్నాడు కానీ యుద్ధంలోకి రాట్లా. విన్నారా? మరి మిలిటరీ వాళ్ళకి మామూలు ఫుడ్ ఉంటుందా చెప్పండి? మిలిటరీ వాళ్ళకి మామూలు అన్నీ తీసుకున్నాడు కానీ కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాల. ప్రాణానికి తెగించి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవునికి వ్యతిరేకంగా నిలవబట్టమా, చావనన్నా చస్తా, బ్రతకనన్నా బ్రతుకుతా, దేవుడు గెలిపిస్తే సరి, లేదా నా దేవుని కొరకు చచ్చిపోవటానికి కూడా సిద్ధమే. యుద్ధ భూమిలో అడుగుపెట్టి చావుకు తెగించి ప్రాణమొడ్డి ఇశ్రాయేలీయులను గెలిపించాడు. అటుగా చెప్తాం ఆమేన్. ఇది ఈ తల్లులకు తెలిసింది. ప్రాణానికి తెగించి పోరాడేడ్రా అని చెప్పి వాళ్ళు ఎంత మంచోళ్ళో చూడండి. దావీదుకు 10,000 కొలది, పెద్దగా చెప్పాలా? సౌలు చేసిన పనికి ఒకవేళ ఆ పాటలు పాడే బ్యాచ్లో మీరుంటే కనీసం ఆ 1000 అన్నా మీరు ఇచ్చి ఉండేవాళ్ళ. మీరు ఇస్తారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇచ్చేవాడిని కాదు. సరే 1000 అన్నారు కదా, ఏంటి దావీదుకి 10,000, నాకు విషపు చూపు నిలిపాడట. బైబిల్లో గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? నాట నుండి సౌలు మీదకి దురాత్మ బలముగా దిగొచ్చిందట. ఎవరు దిగొచ్చారు? దురాత్మ ఒకటి సౌలు మీదకి బలంగా దిగొచ్చిందట.